ఫైనాన్స్ మినిస్టర్ గారు రిటర్న్ గా ఇచ్చిన ఆన్సర్ చూసి నేనేమనుకున్నానంటే కేశవన్న కూడా మారిపోయాడు, 2 నెలలకే ఇట్లా మారిపోతే ఎట్లా అని అడుగుదాం అనుకున్నా. కానీ ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా మారలేదనిపించింది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది. మీరు పిఏసీ చైర్మన్గా ఆ ప్రభుత్వాన్ని 3 చెరువులు నీళ్లు దాపిస్తూ వాళ్ళు చేసే అక్రమాలని అన్యాయాలని ఎప్పటికప్పుడు నిలదీస్తూ మీరు గొంతెత్తి గలమెత్తి ప్రపంచానికి తెలియజేశారు. కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు కాబట్టి మీకు దీని మీద ఏం జరిగిందో 5 సంవత్సరాలుగా ఒక అవగాహన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో దీన్ని ప్రక్షాళన చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దీని మీద ఒక షార్ట్ డిస్కషనే కాదు, గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబు సంస్థలాగా వాడుకున్నారు. ఆయన సూట్ కేస్ కంపెనీలు ఏ రకంగా ఆయన రకరకాల దీంట్లో పాల్పడ్డారో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని వాడుకున్నారు. రెండవది, గతంలో ఒక పారదర్శకమైన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉండేది, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాన్ని ఆఫ్లైన్ చేసి కేవలం ఆయన చెప్పు చేతల్లో, ఆయన కార్యదర్శి చేతుల్లో ప్రభుత్వ యొక్క ఖజానా నిధులు ఇవన్నీ కూడా కనుసన్నలు నడిచాయి. రెండవది, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రజలు కట్టిన డబ్బులు పన్నుల రూపంలో వివిధ రకాల రూపాల్లో కేంద్రానికి కడితే వాళ్ళు డైరెక్ట్గా కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు, ఇంకా కొంత డబ్బుని ఇండైరెక్ట్గా వాళ్ళ కేంద్రం స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద డబ్బులు ఇస్తారు. దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు చేతగాని ప్రభుత్వం, బాధ్యత లేని ప్రభుత్వం, ఒక చాలా దారుణంగా పరిపాలన సాగించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం అడగకుండా ఇచ్చే నిధులను కూడా తెచ్చుకోలేని దుర్మార్గమైన రోజులు మనం చూసాం. అందుకే ఈరోజు చాలా సార్ ఒక 2 మినిట్స్ సార్ కన్క్లూడ్ చేస్తాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 170-180కి పైగా పథకాలని రాష్ట్రాలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ చేసి ప్రవేశపెడుతుంది. దాంట్లో స్టార్ రేటెడ్ ఒక 5 ఉంటాయి, లేకపోతే ఇంకొక 10-15 పథకాలు వాళ్ళ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ ఒక 70-80 పథకాలు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆప్షన్స్ మీద, అవసరాల మీద ఆధారపడి పనిచేస్తాయి. కానీ వీటిలో ఏ పథకాన్ని కూడా వాడుకోకుండా ఈరోజు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్లో కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఈవెన్ ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇట్లాగా మన రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, రైతాంగానికి, లేకపోతే వీళ్ళందరికీ ఉపయోగపడవలసిన డబ్బులు కేంద్రం మన అడగకుండానే ఇచ్చే డబ్బుల్ని వాడుకోకపోవటం ద్వారా మాకున్న సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నష్టపోయింది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పి ప్రగల్భాలు పలికి షో చేశారు. ఇదే అసెంబ్లీలో గత ఆర్థిక మంత్రి బుగ్గన గారు పిట్టకథలు బుర్రకథలతో కాలయాపన చేశారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వాళ్ళ కేసుల మాఫీ కోసం చేసుకునే శ్రద్ధ, లేకపోతే కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఉండే శ్రద్ధ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్ని తెచ్చుకోవడం మీద పెట్టలేదు. ఈ విషయాలని ప్రజలకి వివరించవలసిన బాధ్యత ఈ శాసనసభ మీద ఉంది. రెండవది, ఆ జరిగిన తప్పుల్ని కరెక్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఆ పథకాలు గత 5 సంవత్సరాల్లో మనం కోల్పోయిన డబ్బును కూడా మళ్ళీ మనం కేంద్రం నుంచి తెచ్చుకునే నేర్పరితనం ఫైనాన్స్ మంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఆ పోయిన నష్టాన్ని కూడా భర్తీ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. తర్వాత ఈ 5 సంవత్సరాలుగా జరిగిన ఈ యొక్క ఆర్థిక విధ్వంసం మీద వైట్ పేపర్తో పాటు సభలో కూడా చర్చ పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.